ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారీ ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈవో రామారావు తెలిపారు. ఆలయంలోని 6వ అంతస్తులో ఆషాఢ మాసపు సారీకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారీ ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత శాకాంబరి ఉత్సవాలకు కావలసిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారని, జూలై 19, 20వ తేదీలలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వారాయి నవరాత్రుల్లో వారాయి ఉపాసన, హోమం, హవనం, చండి పారాయణ, రుద్రహోమం వారాయి నవరాత్రులలో జరుపుతామని ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామారావు చెప్పుకొచ్చారు. జూలై 6 నుంచి 15 వరకు వారాయి నవరాత్రులు కొనసాగుతున్నాయన్నారు. 14వ తేదీన మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని, కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పణ జరుగుతుందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆషాఢ మాసపు సారీ ఇస్తారు అని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయం ఈవో రామారావు తెలిపారు. ఆలయంలోని 6వ అంతస్తులో ఆషాఢ మాసపు సారీకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సారీ ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత శాకాంబరి ఉత్సవాలకు కావలసిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారని, జూలై 19, 20వ తేదీలలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వారాయి నవరాత్రుల్లో వారాయి ఉపాసన, హోమం, హవనం, చండి పారాయణ, రుద్రహోమం వారాయి నవరాత్రులలో జరుపుతామని ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో రామారావు చెప్పుకొచ్చారు. జూలై 6 నుంచి 15 వరకు వారాయి నవరాత్రులు కొనసాగుతున్నాయన్నారు. 14వ తేదీన మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని, కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందన్నారు.